ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు చెప్తుంది కూడా కరెక్టే, కానీ అత్తయ్య వాళ్ళు చెప్పినట్టు అస్థికలు కలపడం వల్ల మంచి జరుగుతుందంటే ఆ పని చేయడంలో తప్పలేదు కదండి. ఏమంటారు? సరే, ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారో కనిపెట్టి వెంటనే అస్థికలు కలిపేద్దాం. సమాధానం దొరికితే ఆరు ఆత్మ పూర్తిగా శాంతిస్తుంది. సరే నాన్న. ఇప్పుడే వస్తాను. చెప్పు రాతోడు. సార్, మీరు చెప్పినట్టుగానే రణవీర్ గురించి మొత్తం తెలుసుకున్నాను సార్. రణవీర్ ఇక్కడ ఒక పెద్ద రాజకుటుంబానికి చెందినవాడు సార్. వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి కోటీసోలు సార్. కలకత్తాలో ఎన్నో మంచి పనులు చేసి పేరు తెచ్చుకున్న కుటుంబం. కానీ రణవీర్ చెడు అలవాట్లకు బానిసై అప్పులు చేయడం మొదలుపెట్టాక వాళ్ళ నాన్న ఆస్తి మొత్తాన్ని రణవీర్కి పుట్టబోయే బిడ్డ పేరు మీదకి రాశాడంట సార్. డబ్బులు చేతికి అందకపోవడంతో ముందు వెనక ఎవరూ లేని ఒక అమ్మాయిని రణవీర్ పెళ్లి చేసుకొని ఒక పాపకు తండ్రి అయ్యాడు సార్. ఆస్తి మొత్తం ఆ పాప పేరు మీదకి వెళ్ళిపోయింది సార్. 7 ఏళ్ల ముందు ఆ పాపని తన వైఫ్ తీసుకెళ్ళిపోయింది అన్నారు, అది నిజమేనా? నిజమే సార్. 7 ఏళ్లకు ముందు మేలో ఒకరోజు సడన్గా వాళ్ళ భార్య తన పాపని తీసుకుని వెళ్ళిపోయిందంట సార్. అప్పటి నుంచి పాప కోసం భార్య కోసం రణవీర్ వెతుకుతూనే ఉన్నాడంట సార్. ఇప్పుడు కోర్టులో ప్రాపర్టీ కేసు నడుస్తుందంట సార్. తన వైఫ్ గురించి డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా? లేదు సార్, ఇంకా ఏం తెలియదు. సరే, నువ్వు కోర్టుకు వెళ్ళి ఆ కేసు గురించి తెలుసుకొని రణవీర్ వైఫ్ గురించి ఏమైనా తెలుస్తుందేమో కనుక్కొని నువ్వు రేపు మార్నింగ్ హైదరాబాద్ వచ్చాయి. సరే సార్. మావయ్య, ఇప్పుడే వస్తాను. ఏమండి, రణవీర్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు బాగి. రణవీర్ వైఫ్ 7 years బ్యాక్ మేలో తన కూతుర్ని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందంట. రణవీర్ ఆస్తి మొత్తం తన కూతురు పేరు మీదే ఉందంట. ఆ కేసు కోర్టులో ఉంది. రణవీర్ గురించి తెలిస్తే మనకు క్లారిటీ వస్తుందనుకుంటే ఇంకా కన్ఫ్యూజన్స్ పెరిగిపోతున్నాయి ఏంటండి? రేపు రాతోడు తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్తో నేను వెళ్ళి రణవీర్ని కలిస్తే అన్ని క్లారిటీలు వచ్చేస్తాయి బాగి. గుడ్ మార్నింగ్ అమరేంద్ర గారు. ఎందుకు నువ్వు మళ్ళీ మళ్ళీ నా ఇంటికి వస్తున్నావు రణవీర్? ఆ నవ్వు వెనక ఏ నిజాన్ని దాచావు? అంజుకి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అమరేంద్ర గారు, అమరేంద్ర గారు, గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే వచ్చేసావు? అంజుకి మెలకు వచ్చాక కలవలేదు కదా, అందుకే ఒకసారి చూసి మాట్లాడి ఈ ఫ్రూట్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు రణవీర్? ఇది కూడా వద్దని చెప్పకండి అమరేంద్ర గారు, ప్లీజ్. సరే, అంజుతో మాట్లాడుస్తాను. రణవీర్,
నీ పాప భార్య ఆచూకీ తెలిసిందా? లేదా అమరేంద్ర గారు? ఇన్ని ఇయర్స్ నుంచి వెతుకుతున్నావు కదా, ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదా? కొన్ని దొరికాయి, కానీ తను ఎప్పుడు దొరకలేదు. నీ భార్య కూతురి డీటెయిల్స్ ఇవ్వు, నేను వెతికి పెడతాను. అయ్యో, మీకెందుకులే అంత శ్రమ అమరేంద్ర గారు? పైగా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని తెలిస్తే తను నా కూతుర్ని ఏమైనా చేస్తుంది. కూతురంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే ఇన్నేళ్ళైనా తన మీద ప్రేమతో మాత్రమే వెతుకుతున్నావు కదా? అవును. అంజు తన రూమ్లో ఉంది, వెళ్ళి మాట్లాడు. అలాగే. ఇక్కడికి వచ్చావేంటి? అంజుతో మాట్లాడాలి. అది సరే, అమరేంటి చాలా కొత్తగా మాట్లాడుతున్నాడు? అంటే నీ మీద అనుమానం వచ్చేసిందా? అనుమానం వచ్చినట్టు కాకుండా నిజం తెలిసినట్టు మాట్లాడాడు. తన గురించి అడుగుతాడు అనుకుంటే నా కూతురి గురించి అడిగాడు. నా కూతురిని భార్యని వెతకడానికి సాయం కూడా చేస్తా అంటున్నాడు. నువ్వు నా డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు కదా? అలా ఇచ్చుంటే నేను కాదు, అమర్ లోపలికి వచ్చేవాడు. ఏదో చెప్పి కవర్ చేశా. కానీ నువ్వు అన్నట్టు అమర్ కోపం కంటే సైలెన్స్ చాలా డేంజర్గా ఉంది. అర్థమైంది కదా? లోపలికి వెళ్ళి అంజలి నొప్పిస్తావో, కుదరకపోతే ఎత్తుకెళ్ళిపోతావో నాకైతే తెలీదు. ఏదో ఒకటి ఇవాళే చేసేయి. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అలాగే. బాగి, మార్కెట్ కి నడుచుకుంటూ వెళ్ళడం ఎందుకు? కారు ఉంది, దాంట్లో వెళ్ళొచ్చు కదా. మార్కెట్ పక్కనే కదా అత్తయ్య, ఏం పర్లేదు. అక్క, ఆ పనులేవో నేను చేస్తాను కదా, మీకెందుకు శ్రమ? మిస్సమ్మ, అనామిక మన ఇంట్లో మనిషిలాగా మనతో బాగా కలిసిపోయింది కదా. అన్ని పనులు తన పనుల్లాగే శుభ్రంగా చేసుకుంటూ ఉంటుంది.